ఇప్పుడు అందులో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అయితే కనుక్కోవాలి. సీకెంట్ థీటా కామా 0, 0 కామా టాన్ థీటా. ఇక్కడ థీటా వచ్చేసి 45 డిగ్రీస్ ఇచ్చాడు. అంటే ఏంటి, సీకెంట్ 45 అంటే √2, టాన్ 45 అంటే 1. ఇప్పుడు నీకు ఆ పాయింట్స్ ఏమయ్యాయి, √2, 0 అండ్ 0, 1. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ యొక్క ఫార్ములా. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఇప్పుడు అందులోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. x2 అంటే 0 మైనస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 1 మైనస్ 0 హోల్ స్క్వేర్ విచ్ గివ్స్ √2 ప్లస్ 1 విచ్ గివ్స్ √3 స్క్వేర్ యూనిట్స్. అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫర్ √2 సీకెంట్ థీటా 0 అండ్ 0, టాన్ థీటా అనేది √3 స్క్వేర్ యూనిట్స్. అండ్ ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ఏమని అన్నాడు, టాన్ థీటాని సైన్ థీటా టర్మ్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇది చాలా సింపుల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతి 2 మార్క్స్ లో అయితే రిపీట్ అవుతుంది. టాన్ థీటా ఈక్వల్స్ టు, దాన్ని ఎలా రాసుకోవచ్చు, సైన్ థీటా బై కాస్ థీటా కింద రాసుకోవచ్చు. మనకి ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఏంటది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. అప్పుడు సైన్ స్క్వేర్ థీటా, అప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. స్క్వేర్ ఇట్ వస్తే ఇక్కడ రూట్ గా అవుతుంది. సో కాస్ థీటా ఈక్వల్స్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ ఈ కాస్ థీటా ప్లేస్ లో ఈ √1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, విచ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై √1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇది ఎక్స్ప్రెస్ చేసాం, అన్ని సైన్ థీటా టర్మ్స్ లోనే ఉన్నాయి. సో టాన్ థీటా ఈక్వల్స్ టు సైన్ థీటా బై √1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఈ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. p ఆఫ్ x అయితే x² ప్లస్ 3x ప్లస్ 4 ఇచ్చాడు. మనం p ఆఫ్ 0 అండ్ p ఆఫ్ 1 యొక్క వాల్యూస్ అనేవి కనుక్కోవాలి. ఇప్పుడు p ఆఫ్ 0 అంటే x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. p of 0 equal to 0 whole square 0, 3 into 0 0 plus 4. p of 0 ఏమొచ్చింది, 4 వచ్చింది. ఇప్పుడు అలాగే సిమిలర్ గా p of 1 చేద్దాం. p of 1 equals to 1 whole square plus 3 into 1 plus 4. p of 1 equals to 1, 3 into 1 1, 3 into 1 3 plus 4. అంటే p of 1 equals to, ఇది 3 plus 1 4 అవుతుంది, 4 plus 4 8. So p of 0 equals to 4 and p of 1 equals to 8. Next question చూడండి. ఫస్ట్ ఏమన్నాడు, పాయింట్ p is 25 cm from the center of the circle. అంటే ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుందాం. ఇక్కడ నుంచి 25 సెంటీమీటర్ లో ఒక పాయింట్ ఉంది, ఇది O అండ్ ఇది P అని వాళ్ళు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏంటి, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అనేది 24 సెంటీమీటర్స్ గా ఇచ్చారు. ఇది టాంజెంట్ అనుకోండి, ఇది 24 సెంటీమీటర్స్ గా ఇచ్చాడు. అండ్ రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ అంటే ఇది r అనుకుందాము. ఇప్పుడు మనకి దీన్ని ఆ రేడియస్ కనుక్కోవాలంటే ఏంటి, పైథాగరస్ థీరం అప్లై చేయాలి. పైథాగరస్ థీరం అంటే ఏంటి, హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఏంటి, ఇక్కడ మనకి హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది ఒక రూల్ ప్రకారం. ఇక్కడ 90 డిగ్రీస్ అంటే ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అండ్ ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, అది అడ్జసెంట్ సైడ్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు అలానే సిమిలర్ గా ఏంటి, ఓపీ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్పీ హోల్ స్క్వేర్ ప్లస్ ఓఆర్ హోల్ స్క్వేర్. ఓపీ హోల్ స్క్వేర్ అంటే 25 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్పీ హోల్ స్క్వేర్ 24 హోల్ స్క్వేర్ ప్లస్ ఓఆర్ హోల్ స్క్వేర్. మనం ఇప్పుడు ఏం చేద్దాము, 25 హోల్ స్క్వేర్ అంటే 625, 24 హోల్ స్క్వేర్ అంటే 576 ప్లస్ ఓఆర్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఓఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 625 మైనస్ 576. ఓఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇది 49. ఓఆర్ ఈక్వల్స్ టు √49. ఓఆర్ ఈక్వల్స్ టు √49 అంటే 7 into 7, దాన్ని 7 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 7 సెంటీమీటర్. అంటే ఇప్పుడు రేడియస్ ఆఫ్ ద
circle equals to 7 centimeters.